శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మన ఊరు మనబడి మన చెరువు కాన్సెప్ట్ ఎలా ఉంది? అలాగే మనం గతంలో కూడా చూసాము, జగన్మోహన్ రెడ్డి హయాంలో పంచాయతీలకు ఇచ్చిన నిధులను కూడా స్వాహా చేసిన పరిస్థితి. ఈ రోజు జల్ జీవన్ మిషన్ గురించి పవన్ కళ్యాణ్ కూడా ఎలాంటి అవినీతి జరిగింది అని బయటపెట్టారు. సో ఏదైతే మనం 5 ఏళ్లలో మిస్ అయ్యామే దాన్ని ఫోకస్ చేస్తూ కూడా చంద్రబాబు గారు ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు. సో ముఖ్యంగా రోడ్ల గురించి ఇందాక నేను చెప్పినట్టు కావచ్చు, ఇక్కడ విద్యాశాఖకు లోకేష్ గారు, ఇటు జల్ జీవన్ కి పంచాయతీరాజ్ శాఖకి ముగ్గురు కూడా త్రిమూర్తుల్లాగా మూడింటిపైన కూడా బాగా ఫోకస్ పెట్టి పనిచేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఎలా ఉండబోతుంది అంటారు? మీరేం చెప్తారు? త్రిమూర్తులు 3 పార్టీలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన, చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్. అందుకే ఇప్పుడు ఈ 3 కళ్ళు అన్నమాట. ఏది ఇప్పుడు మనం తీసుకున్న సబ్జెక్టు కూడా ఇవాళ గ్రామాలు, చెరువులు 2 కళ్ళు, మరి బడులు, స్కూల్స్ అది 3వ కన్ను అనమాట. ఏది ఇవాళ మనం చూసేది ఆ 3వ కంటితో. ఏది ఆ స్కూల్స్. మరి వాళ్ళ విద్యాశాఖ మంత్రిగా, మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా లోకేష్ బాబు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో విద్యని విధ్వంసం చేశాడు. విద్యా రంగాన్ని నీకు అతని విధ్వంసకాండకి ఎలా బలైందంటే 12,447 స్కూల్స్ అంట, సింగిల్ టీచర్ అంటే ఏకోపాధ్యాయ పాఠశాల. అంటే ఉన్న పాఠశాలల్లో ఒక 50,000 పాఠశాలలు ఉంటే అందులో 12,447 పాఠశాలల్లో ఒకటే పంతులు. పిల్లలు ఎంతమంది? 20 మంది కన్నా లోపున్నారు. అంటే అటు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి స్కూల్స్ని నీకు బలహీనపరిచాడు అక్కడే కనపడుతుంది. ఇప్పుడు అతను ఏం చేశాడు? 3, 4, 5 తరగతులు తీసుకుపోయి హై స్కూల్లో కలిపేశాడు. ఇప్పుడు నువ్వు చదువుకున్నావు కదా, 3rd క్లాస్ చదివే కదా, 3rd, 4th, 5th ఎక్కడుండాలి? ప్రైమరీ స్కూల్లో ఉండాలి, ఎలిమెంటరీ స్కూల్. అంటే ఇతనికి ఏది ప్రైమరీ ఎడ్యుకేషన్, ఏది హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది తెలియదు అసలు తేడా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసలు చదువుకున్నాడేనా? అసలు బడికి వెళ్ళినాడేనా? అంటే అతను చేసినటువంటి ఆ ప్రయోగాలకి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ విద్యారంగం బలైంది. ఉపాధ్యాయులు బలయ్యారు, విద్యార్థులు నష్టపోయారు, ఒక తరం నష్టపోయింది. జగన్ 5 ఏళ్ల పరిపాలన వల్ల 4 లక్షల మంది అసలు బడికి దూరం అయ్యారట, డ్రాప్ అవుట్స్. ఇప్పుడు ఏం చేశాడు? ఇట్లా ఈ స్కూల్స్ తీసుకుపోయి కలిపేశాడు కదా, ఈ 3, 4, 5 తీసుకుపోయి అందులో కలిపేయటం వల్ల అట్లా 2,33,000 మంది విద్యార్థుల్ని స్కూల్స్ మార్చేశారు. ఈ స్కూల్ వద్దని ఆ స్కూల్కి పంపిస్తే అది విద్యా హక్కు చట్టానికే భంగం, విఘాతం, చావు దెబ్బ. ఇవాళ గొడ్డలి వేటు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చిన్నాన్న మీద ఎన్ని పడ్డాయో మనకు తెలియదు, కానీ విద్యారంగం మీద 70 గొడ్డలి దెబ్బలు పడ్డాయి. ఆయన మీద 7 అనుకుంటా. ఎవరు? వివేకానంద రెడ్డి పైన ఎన్ని గొడ్డలి దెబ్బలు పడ్డాయి? 7 పడ్డాయి. కానీ ఆంధ్రప్రదేశ్ విద్యారంగం పైన 70 గొడ్డలి దెబ్బలు పడ్డాయి. అంటే అసలు నరికి నరికి ముక్కలు చేశారమ్మా. 6 రకాల బడులు అంట. ఇప్పుడు మళ్ళీ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఏం చేశారు? అందరూ ఉపాధ్యాయ సంఘాలందరితో మీటింగులు పెట్టుకుని మొత్తం అంతా ఏం చేశాడు? మళ్ళీ 4 బడులకు తీసుకొచ్చాడు. ప్రైమరీ, ఎలిమెంటరీ స్కూల్, నెక్స్ట్ హై స్కూల్, తర్వాత జూనియర్ కాలేజ్, తర్వాత డిగ్రీ కాలేజ్. జూనియర్ కాలేజీని ధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ అనేదే పునాది. హై స్కూల్ వేరు, డిగ్రీ వేరు. ఈ రెండిటికి బ్యారేజ్ ఏది? ఇంటర్, వారధి. ఇడియట్గా మారేది కూడా ఇంటర్లోనే. ఇంటర్మీడియట్ అనే పేరు పెట్టిందే దానికి, అందుకన్నమాట. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి అందుకే మొన్న పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ మీటింగ్ పెట్టాడు లోకేష్. 45,000 పాఠశాలల్లో ఒకే రోజు PTA మీటింగ్స్ పెట్టడం అనేది ఒక రికార్డు. ముఖ్యమంత్రి పాల్గొన్నాడు ఒక స్కూల్లో. ఆయన ఒక రికార్డు అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక రికార్డు, పంచాయతీ మీటింగ్స్ పెట్టి ఒకే రోజు ఆయన ఒక రికార్డు సాధించాడు. అంటే నువ్వు అప్పుడే 2వ కన్ను తెరవమంటున్నావు నన్ను. నేను మొదటి కన్ను గురించి మాట్లాడుతుంటే నువ్వు 2వ కన్నులోకి వెళ్ళిపో అంటున్నావు. అంటే ఏంటి? గ్రామాలు. ఇప్పుడు గ్రామ పంచాయతీ సదస్సులు మరి 14,000 గ్రామాల్లో ఒకే రోజు సదస్సులు పెట్టాడు పవన్ కళ్యాణ్. అంటే లోకేష్ 45,000 స్కూల్స్లో పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ మీటింగ్ పెడితే నీకు పవన్ కళ్యాణ్ ఒకే రోజు 14,000 గ్రామాల్లో సదస్సులు పెట్టడం అనేది అది గిన్నెస్ రికార్డు. నీకు అక్కడ పనులు గుర్తించారు. రోడ్లు ఎలా ఉన్నాయి,
తాగునీరు ఎలా ఉంది, మొత్తం అసలు వాటర్ ట్యాంకుల పరిస్థితి, అక్కడ మొత్తం ఆ పారిశుధ్యం, ఆ మురుగు కాలువలు, ఇవాళ ఏంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో పల్లె కన్నీరు పెట్టింది. ఎప్పుడైతే జగన్ ఓడిపోయి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడో పల్లె పండుగ. ఇప్పుడు జరుగుతోంది పల్లె పండుగ. ఏంటి 4,500 కోట్ల రూపాయలు మొత్తం రోడ్లు వేసేస్తున్నారు. నీకు మొత్తం అంతా కూడా ఫామ్ పాండ్స్ తవ్వుతున్నారు, పంట కుంటలు. కానీ నెక్స్ట్ సంక్రాంతి లోపు గుంతలు పుడిచేయమన్నారు. జగన్మోహన్ రెడ్డి రోడ్లన్నీ గుంతలు పెట్టాడు. మనం చూసాం. ఏంటి గుంతలు ఉంటే అది ఆంధ్రప్రదేశ్ అంట, గుంతలు లేకపోతే తెలంగాణ అంట. కేసీఆర్ ఎగతాళి చేశారు, హరీష్ రావు ఎగతాళి చేశాడు. మా దగ్గర పంతోళ్ళకి మేము బ్రహ్మాండంగా ఫిట్మెంట్ ఇస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో పంతుళ్ళని స్టేషన్లో పెట్టాడు అన్నాడు. అంటే పంతుళ్లతో, టీచర్లతో బ్రాందీ షాపుల దగ్గర కాపలా గాయించాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అవన్నీ ఇవాళ పోయాయి. ఏది ఇవాళంతా కూడా వాళ్ళ టీచర్లు చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. 29 రకాల యాప్లు అంట, ఒక్కొక్క పంతులు రోజు అప్లోడ్ చేయాలి. అంటే ఇక అతను చదువు చెప్పే పని లేదు. ఇక వాట్సాప్ ఓపెన్ చేయడం, యాప్లు, వాట్సాప్, పిల్లలకి ట్యాబ్లు, అంటే బాత్రూములు ఫోటోలు తీయటం కూడా పంతులతో. అరే బ్రాందీ షాపుల దగ్గర వాళ్ళని కాపలా పెట్టేయటం ఏంటి, బాత్రూములు ఫోటోలు తీపించడం ఏంటి? టీచర్లు అందుకే తిరగబడ్డారు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ఉదురా భగవంతుడా అని చెప్పి మళ్ళా వాళ్ళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వాన్ని తెప్పించుకున్నారంటే ఇవాళ గ్రామాలు కళకళ, ఇవాళ బడులు కళ్ళకళ్ళ. నీకు విద్యార్థులు బ్రహ్మాండంగా, నీకు ఎక్కడ చూసినా చక్కగా పోటీ పడి చదువు చెప్తున్నారు, పిల్లలు చేరుతున్నారు. ఇవాళ ఇంటర్మీడియట్కి మధ్యాహ్న భోజనం తెచ్చాడు. లేటెస్ట్ న్యూస్ విన్నావా? ఫాలో అవుతున్నావు? ఏది లోకేష్ బాబు ఇంటర్మీడియట్ మొత్తం అతను రద్దు చేశాడు. ఇంటర్మీడియట్ వాళ్ళకి భోజనం ఏంటి, పోయి ఇంటి దగ్గర తినలేరా, లేకపోతే హోటల్లో తినలేరా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి. అతనికి ఏం తెలుసమ్మా? చదువు విలువేం తెలుసు, ఆకలి విలువేం తెలుసు? పేదల ఆకలి ఇవాళ అడ్రస్ చేసిన ప్రభుత్వం ఇది. ఏది రేపు గ్రామాల్లో అన్నా క్యాంటీన్లు పెడుతున్నారంట. ఇప్పుడు 198 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. అన్నా క్యాంటీన్లు మూసేసింది ఎవరు? అన్నా క్యాంటీన్లు తెరిచింది ఎవరు? ఇలా పెట్టాలి క్విజ్ పోటీలు మనం. ఏది ఇప్పుడు రేపు పొద్దున స్కూల్స్లో కూడా పంతుళ్ళు వీళ్ళందరూ పిల్లలకి క్విజ్ పెట్టాలంటే రోడ్లకి గుంతలు పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. గుంతలు పూడ్చింది ఎవరు? చంద్రబాబు. ఇట్లా డిఎస్సి, మెగా డిఎస్సి వేస్తానన్నాడు, జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. షర్మిల తిట్టు వదిలిపెట్టింది. అన్నాయ నువ్వు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు, జనవరి వస్తే జాబ్ క్యాలెండర్ కోసం ఎదురెదురు చూశారు. అంటే నీకన్నా వదినే నయం అన్నాయి, వదిన చక్కగా ప్రతి ఏడు సాక్షి క్యాలెండర్ ఇచ్చిందని అంది. అంటే ఇవాళ మెగా డిఎస్సి చేస్తానన్నావు, దగా డిఎస్సి చేశావు. 6,000 పోస్టులతో పిలిచాడమ్మా. అది కూడా ఎప్పుడు? ఎన్నికలకు ముందు. అంటే షెడ్యూల్ వచ్చుద్ది, నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇది ఆగిపోద్ది, ఉద్యోగాలు ఇవ్వాల్సిన పని లేదని ఎన్నికలకు ముందు 6,000 పోస్టులతో మెగా డిఎస్సి ఇచ్చావే. నీకు అసలు ఉందా చిత్తశుద్ధి? ఇవాళ మరి లోకేష్ బాబు, మరి చంద్రబాబు 16,000 పోస్టులతో ఇవాళ మెగా డిఎస్సి ఇచ్చారు. మొత్తం చక్కగా చదువుకుంటున్నారు పిల్లలు అంతా కూడా. ఏది ప్రిపేర్ అవుతున్నారు, పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఏపీపీఎస్సి ఇవాళ మరి చైర్పర్సన్గా అనురాధన పెట్టారు. అంటే జగన్ హయాంలో నీకు గ్రామాలు ఎలా వెలవెలపోయాయి, బడులు ఎలా నాశనమయ్యాయి, నీకు చెరువులు కబ్జా. అసలు సబ్జెక్ట్, మెయిన్ సబ్జెక్ట్ ఏంటి? మన చెరువుల పరిస్థితి ఏంటంటావు? ఇక చెరువుల గురించి మధుసూదన్ రెడ్డి గారు చెప్తారు, తర్వాత మాట్లాడతాను నేను.